అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? హెల్దీ ఫుడ్లో ఒకటి జొన్న రొట్టె. కానీ జొన్న రొట్టె చేసుకోవాలంటే పెద్ద టాస్కే కదా. అలాగే జొన్న రొట్టె తిని తిని బోర్ కొట్టిందా? అయితే ఇన్స్టెంట్గా చేసుకునే ఈ జొన్న దోశ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆవకాయలో లేదా ఇంట్లో చేసే ఏ పచ్చళ్ళతో అయినా చాలా యమ్మీగా ఉంటుందండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూపించేసేనా? ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి కప్పున్నర జొన్న పిండిని తీసుకోండి. సూపర్ మార్కెట్స్లో లేదా బయట ఎక్కడ కిరాణా షాపుల్లో కూడా ఇప్పుడు బాగా అవైలబుల్గా ఉంది. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కప్పున్నర పిండికి 3 కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నానండి. అంటే కప్పుకి 2 కప్పుల నీళ్ళు యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే మీరు ఈ బియ్యం పిండికి బదులుగా సూజీ రవ్వ, బొంబాయి రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ, అదైనా యాడ్ చేసుకోవచ్చు. లేదా గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, ఏదైనా యాడ్ చేసుకోండి. తర్వాత దీన్ని ఈ వాటర్లో బాగా మిక్స్ చేయండి. ఈ పిండిని ఎక్కడ ఉండలు లేకుండా బాగా జారుగా సాఫ్ట్గా అయ్యేలాగా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానాలన్నమాట. ఈలోపు మనం ఇలా కొన్ని వెజిటబుల్స్ కట్ చేసుకుందాము. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక 3-4 పచ్చిమిరపకాయలు సన్నగా తరగండి. అలాగే ఒక చిన్న క్యారెట్ని తురుముకోండి. కొంచెం కొత్తిమీర తరుగు, అలాగే 1 ఇంచ్ అల్లంని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి, లేకపోతే తురుముకోండి. వీటన్నిటిని మనం కలిపి పెట్టుకున్న ఈ జొన్న పిండిలోకి కలిపేసుకోండి. వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ జీలకర్రని ఇలా చేతిలోకి తీసుకొని కొంచెం ఇలా రుద్దుతూ స్మాష్ చేస్తూ వేయండి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసేసి మొత్తం బాగా మిక్స్ చేయండి. ఇది కొంచెం వాటర్గానే ఉంటుంది. చూడండి, వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ కన్సిస్టెంట్లో ఉండాలన్నమాట. ఇలా పల్చగా ఉండాలి. మీకు అవసరం అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసైనా ఇలా పల్చగా చేసుకోండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసేసి పెనం పెట్టేసుకోండి. ఐరన్ పెనం అయినా సరే, లేదా ఇలా నాన్ స్టిక్ అయినా పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి టిష్యూతో రబ్ చేసేసేయండి. హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వీడియోలో కనిపిస్తున్నట్లు ఈ పిండిని ఇలా వేసేసేయండి. జస్ట్ మనం దోశలా కాకుండా ఇలా స్ప్రెడ్ చేసినట్టు ఇలా వీడియోలో కనిపిస్తున్నట్లు వేసేసేయండి. మీకు వచ్చిన ఆకారం వేయచ్చు, రౌండ్గానే వేయాలి అని లేదు. ఫస్ట్ దోశ మాత్రం పర్ఫెక్ట్గా రాదండి, మీరు భయపడొద్దు. ఇది చాలా సాధారణం అనమాట. ఎందుకంటే ఈ దోశ వేసేటప్పుడు పెనం బాగా వేడిగా ఉండాలన్నమాట. మనం ఫస్ట్ దోశ వేసినప్పుడు కొంచెం విరుగుతుంది, దాన్ని తీసి పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత చూడండి, ఆ పెనం ఎంత పొగలు కక్కుతుందో. ఇలా బాగా వేడిగా ఉన్నప్పుడు ఈ దోశని వేసేసి తర్వాత సిమ్లో మాత్రమే కాల్చుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా ఆ తర్వాత విరిగే పని లేకుండా నాన్ స్టాప్గా దోశలు వేసేయడమేనండి. ఎన్ని కావాలంటే అన్ని. 2 వైపులా బాగా దోరగా కాల్చుకోండి, క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. తర్వాత ప్రతిసారి దోశ వేసినప్పుడు పిండిని అడుగు నుంచి ఇలా కలుపుకుంటూ కలిపేసి ఆ తర్వాత మాత్రమే వేయండి. అలాగే దోశ వేసేటప్పుడు హై ఫ్లేమ్ ఖచ్చితంగా ఉండాలి. దోశ వేసిన తర్వాత సిమ్లో మాత్రమే కాల్చుకోవాలి. ఈ కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలా ఈజీగా వేయొచ్చు అనమాట. ఒకవేళ మీకు ఇంకా దోశ విరుగుతుంది అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ యాడ్ చేసుకోండి. దాదాపుగా అయితే విరగకుండానే వస్తాయి, ఒకవేళ విరిగితే అని చెప్తున్నాను అనమాట. 2 వైపులా కాల్చుకుంటే క్రిస్పీగా ఉంటాయి, ఒకవైపే కాలిస్తే కొంచెం మెత్తగా ఉంటాయి అనమాట. మీకు ఎలా కావాలనుకుంటే అలా వేసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా నైట్ డిన్నర్లోకి చాలా బాగుంటాయి ఇవి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో నాకు కింద కామెంట్ చేస్తారు కదా. అలాగే నా వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.